భవని మన కార్మికుల ఐక్యత, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్, భవని మన కార్మికులకు 5,000 రూపాయల పెన్షన్ సౌకర్యాన్ని, భవని మన కార్మికులకు 5,000 రూపాయల పెన్షన్ సౌకర్యాన్ని ఏప్రిల్ 21-22 తేదీలలో జరగబోయే మహాసభలను ఏఐటీసీ అనుబంధ భవని మన కార్మిక సంఘం యొక్క 4వ రాష్ట్ర మహాసభలు హైదరాబాద్లో నిర్వహించబడుతుంది. ఏప్రిల్ 21-22 తేదీలలో ఈ రాష్ట్ర మహాసభకు రాష్ట్ర వ్యాప్తంగా భవని మన కార్మిక సంఘంలో పనిచేసే కార్మిక రంగంలో పనిచేసే ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఈ మహాసభకు అధిక సంఖ్యలో పాల్గొని హాజరు కావాలి. అంతేకాకుండా నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు 5,000 రూపాయల పెన్షన్ సౌకర్యం కావాలని చెప్పేసి, అంతేకాకుండా అడ్డల వద్ద అన్ని వస్తువులతో షెల్టర్ నిర్మించాలి అని చెప్పేసి, అంతేకాకుండా సాధారణ మరణానికి 5 లక్షల రూపాయలు, యాక్సిడెంటల్లీ 10 లక్షల రూపాయలు, మెటర్నిటీ బెనిఫిట్ 1 లక్ష రూపాయలు, ప్రసూతి కానుక 1 లక్ష రూపాయలు, పెళ్లి కానుక 1 లక్ష రూపాయలు, మెడికల్ డిజబిలిటీ 5 లక్షల రూపాయలు అటువంటి సౌకర్యాన్ని కల్పించాలని చెప్పేసి రాష్ట్రానికి మేము కోరుతూ, అంతేకాకుండా ఈ థంబ్ సిస్టాన్ని వేలిముద్ర ద్వారా రెన్యువల్ రిజిస్ట్రేషన్ చేసే ఈ వేలిముద్ర సిస్టమ్ని తొలగించేసి మాన్యువల్ సిస్టమ్ని అమలు చేయాలని చెప్పేసి మా ముఖ్యమైన డిమాండు. ఇవన్నీ డిమాండ్లతో మేము రేపు ఏప్రిల్ 21-22 తేదీలలో జరగబోయే రాష్ట్ర మహాసభలలో ఇవన్నీ ముఖ్యమైన తీర్మానం చేయబడుతుంది. అంతేకాకుండా నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు సక్రమైన రీతిలో రిజిస్ట్రేషన్స్, సకాలంలో రెన్యువల్లు, పెండింగ్లో ఉన్న క్లైమ్స్ అన్ని కూడా త్వరితగతంగా పూర్తి చేయాలని చెప్పేసి మా ముఖ్యమైన డిమాండు. ఈ డిమాండ్లతో ఈ రాష్ట్ర మహాసభ నిర్వహిస్తున్నాము. ఈ రాష్ట్ర మహాసభకు జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు, ఏఐటీసీ రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు హాజరవుతున్నారు. కాబట్టి ఈ మహాసభని విజయవంతం చేసే బాధ్యత ప్రతి ఒక్క కార్మికుడిది. కాబట్టి అందరూ కూడా ఈ మహాసభను వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం.